వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. కృష్ణవేణి ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ ఇజ్జాయిగూడకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? పీసీఓడి నుంచి ఏం బాధ ఉండే? మనిషిని లావ్ అయిపోవడము, కాళ్ళు చేతులు నొప్పులు, ఇర్రెగ్యులర్ గా ఉంటది. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ 3 నెలలకు ఒకసారి వస్తుండే. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఇంకా ఎప్పుడు డైట్ చేస్తుండాలి, పక్క కావాలి అన్నారు. కానీ తక్కువ కాలే. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక ఎట్లుంది? 4 months నుండి రెగ్యులర్ గా వస్తుంది సార్. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. మరి ఇది శాశ్వతం వైద్యం. ఇప్పుడు ఆ రిపోర్ట్ది ఎంఆర్ఐది, అది సిటీ స్కాన్ ఇది, అందులో పీసీఓడి లేదని వచ్చింది కదా రిపోర్టు. చూపి. ఇంప్రెషన్ చూపి. అది చూపి ఇంప్రెషన్. పీసీఓడి లేదు, ఓన్లీ ఫ్యాటీ లివర్ అనే వచ్చింది. కథం పోయింది. నువ్వు చెప్పిందే కాకుండా పీరియడ్స్ వచ్చుడే కాకుండా రిపోర్ట్లలో కూడా నార్మల్ వచ్చింది. ఇది నిజమైనటువంటి ట్రీట్మెంట్. ఇది ప్రజలకు తెలియక ఇన్నేళ్ల నుంచి నీలాంటి వాళ్ళు ఎంతో మంది బాధలు పడుతున్నారు. హాస్పిటల్లో చూపించిన సార్ గైనకాలజిస్ట్ చూపించినా కానీ ఏమున్నా బొడుగలు పెరిగినాయి, అది చేసుకోండి ఇది చేసుకోండి, చాలా హాస్పిటల్ తిప్పింది. మరి అది ఉన్న ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. 4 months నుంచి ఇప్పుడు క్లియర్ అయింది. మళ్ళా ఇన్నేళ్ల నుంచి తక్కువగా ఉంది, 4 monthsలో క్లియర్ అయిపోయి నార్మల్ అయినామంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? మళ్ళా ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. నీలాగా బాధితులకు తెలవాలి హోమియోపతిలో మంచి డాక్టరు, కరెక్ట్ మందు, కరెక్ట్ డోస్ ఉంటే ఇట్లా పనిచేస్తుంది. గుడ్డిగా ఎక్కడనో వాడి హోమియోపతి కూడా వాడినా తక్కువ కాలంటే కూడా ఉన్నారు చాలామంది. అది డాక్టర్ కరెక్ట్ లేకపోవచ్చు, మందు క్వాలిటీ ఉండకపోవచ్చు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మంచి డాక్టర్ని వెతుక్కోవాలని తెలవాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.